వెయిట్ లాస్ గురించి, ఆరోగ్యం గురించి, ముఖ్యంగా తేలిగ్గా బరువు తగ్గడం గురించి నేను చెప్తే చాలామందికి ఎక్కకపోవచ్చు. అమిత్ షా గారు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు స్వయంగా ఆయన అనుభవం చెప్తే చాలామందికి నచ్చొచ్చని ఇది ఇస్తున్నానండి. రీసెంట్గా వరల్డ్ లివర్ డే జరిగింది కదండి. లివర్ డే అంటే మన కాలేయం ఎలా ఉంది అని నేను కూడా దాని మీద డీటెయిల్డ్గా నిన్న వీడియో ఇచ్చాను. అసలు లివర్ బాగుందా లేదా, ముందు హాస్పిటల్స్కి వెళ్ళి వేలకు వేలు పోయటం కంటే 10 రకాల లక్షణాలు ఉన్నాయి, లివర్ ప్రమాదంలో పడిందేమో చెక్ చేసుకోండి అని చెప్పి ఇచ్చాను కదండి. అవి ఒకసారి చూసేసుకోండి. సరే, పాయింట్కి వచ్చేద్దాం. అమిత్ షా గారు ఏం చెప్పారు అంటే, ముందు మన కోసం మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, ఆ తర్వాత సమాజానికి కూడా సేవ చేయాలి. అంటే ఇంకొక 20, 30, 40 ఏళ్ళు బతికుంటే మంచిదే కదా. కానీ ఊబకాయం, ఒబేసిటీ, బరువు ఎక్కువైపోవడం చాలా ప్రమాదాలు. 1-2 కాదు, షుగర్లు, బీపీలు, లివరు, గుండె జబ్బులు, ఇంకా అన్నీనండి, కిడ్నీలతో సహా అన్నీ కొట్టేస్తుంది. ఒకే ఒక కారణం ఊబకాయం, వెయిట్ ఎక్కువైపోవడం. ఈ వెయిట్ తగ్గడానికి ఏం చేయాలి? చాలా సింపుల్ మెథడ్. ఏం చేయాలి అంటే హాయిగా నిద్రపోండి అని చెప్తున్నారండి. అవును, హాయిగా నిద్రపోండి. 7-8 గంటలు నిద్రపోతే చాలా వరకు ఫ్రీ అయిపోతారంటే అది కూడా మనసు మీదే కాదు, శరీరం మీద కూడా ప్రభావం చూపించి బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. నిద్ర లేకపోవడం వల్ల కూడా బరువు పెరుగుతారనేది గుర్తుంచుకోండి. రెండోది వర్కౌట్ అండి. మీకు తెలియదే ఉంది, ఇవి అందరూ చెప్పేవే కదా అనుకుంటారు, కానీ ఏ రోజు ఎక్కడా కూడా వర్కౌట్ మానలేదు. నేను టెన్షన్గా పెట్టేసుకున్నాను, అది మానే ప్రసక్తే లేదు అని ఒక తీర్మానం చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు వెయిట్ బాగా తగ్గాను, ఎంత హెల్తీగా ఉన్నాను అంటున్నాడండి. మూడోది తిండిలో ముఖ్యంగా ఆయిల్ మీద బాగా ఆయన స్ట్రెస్ చేసి మరీ చెప్తున్నాడండి. ఆయిల్ తగ్గిస్తానని చెప్పి తీర్మానం చేసుకోండి. ఆ తీసుకునే ఆయిల్ కూడా కాస్త గానుగ నూనె లాంటిది, మంచిది. మామూలుగా బయటిది అయితే 2 స్పూన్లు అయితే అది 1 స్పూన్ అయినా సరిపోతుంది అని చెప్పడం ఆయన ఉద్దేశం. కానీ తగ్గించండి. ఎక్కడెక్కడ అనేది మీకు తెలుసు. ఇంకా ఆయిల్లో ఉన్నటువంటి ప్రతి పదార్థం ఆయిల్ని లోపలికి పంపిస్తోంది, అదొకటి చూసుకోండి అంటున్నారు. సో మరి వెయిట్ లాస్ అవ్వాలి, బరువు తగ్గిపోవాలి, హెల్తీగా హ్యాపీగా ఉండాలి అంటే అందరూ చెప్పే వాటినే ఆయన చెప్పినా కానీ సూటిగా సుత్తి లేకుండా చెప్పాడు కదండి. మీకేమనిపించింది? మీరేం చేస్తున్నారు? అసలు వెయిట్ లాస్తో బాధపడుతున్నారా? మీ లైఫ్ స్టైల్ ఎలా ఉందో చెప్పండి. ఏం తింటున్నారు? ఎంతసేపు వర్కౌట్ చేస్తున్నారు? ఎంతసేపు నిద్రపోతున్నారు? తినే తిండిలో ఏమేమి ఉంటున్నాయి? బాగా వర్కౌట్ చేస్తున్నానండి అయినా తగ్గట్లేదు, బాగా నిద్రపోతున్నాను అయినా తగ్గట్లేదు, ఇలాంటివి కూడా చెప్తారు కొంతమంది. నేను అసలు ఆయిలే వాడట్లేదు అయినా తగ్గట్లేదు అంటే ఇవి కూడా ఉంటాయండి. ఒక్కసారి కామెంట్లో పెట్టండి, డీటెయిల్డ్గా పెట్టండి. మన వాళ్ళు చాలామంది చదువుతున్నారు. ఎందుకంటారా, మీరు పెట్టే కామెంట్స్ ఎక్కువ మంది ఏదైతే పెడుతున్నారో దాని మీద రెస్పాండ్ అయ్యి మళ్ళీ ఇంకొక వీడియో చేసుకోవడానికి బాగుంటుంది కదా. కామెంట్ అయితే పెట్టండి, షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.